ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ పాలిటీ సిరీస్లో భాగంగానే ఈ వీడియోలో మనం అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేద్దాం, భాషల గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ భాషల గురించి ఏ భాగంలో ఉంటుంది? భాషల గురించి 17వ భాగంలో ఉంటుంది. షెడ్యూల్స్ విషయానికి వస్తే మనం షెడ్యూల్ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా క్లారిటీగా చెప్పాను కదా. సో ఇక్కడ భాష అంటే ఎన్ని పదాలు? భాష అంటే 2 పదాలు కదా. సో భాష 2 క్యూబ్ ఎంత? 8. సో 8వ షెడ్యూల్లో ఈ భాషల గురించి ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ స్లైడ్ చూడండి. రాజ్యాంగ సో ఇక్కడ 17వ భాగంలో ఈ అధికారిక భాషల గురించి 17వ భాగంలో ఉంటుందన్నమాట. అధికారిక భాషల గురించి వివరించే రాజ్యాంగం భాగం 17వ భాగంలో ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఆర్టికల్ 343 నుండి 351 వరకు ఉండే ఆర్టికల్ ఈ భాషల గురించి, అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇంకొకటి 8వ షెడ్యూల్లో ఉంటుందని చెప్పాను కదా. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. అయితే రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన భాషల జాబితా ఈ 8వ షెడ్యూల్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మొత్తం భాషలు 22. అర్థమైంది కదా. ప్రజెంట్ ఉన్న మొత్తం భాషలు 22 అన్నమాట. చారిత్రక నేపథ్యం విషయానికి వస్తే రాజ్యాంగ సభ హిందీని అధికారిక భాషగా స్వీకరించిన రోజు సెప్టెంబర్ 14, 1949. సో ఈ సెప్టెంబర్ 14ని మనం హిందీ దివస్గా కూడా జరుపుకుంటాం కదా. సో ఈ హిందీని అధికారిక భాషగా చేర్చిన రోజు అన్నమాట. అయితే సెప్టెంబర్ 14ని హిందీ దివస్గా జరుపుకుంటాం. ఏ ఇయర్లో? 1949లో ఈ హిందీని అధికారిక భాషగా గుర్తించారు. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? రాజ్యాంగ సభ అని క్లియర్గా మెన్షన్ చేశారు. రాజ్యాంగ సభ హిందీని అధికారికంగా స్వీకరించిన రోజన్నమాట. ఇది అధికారికంగా రాజ్యాంగ సభ స్వీకరించిందన్నమాట. కానీ మన ఇండియాకు నేషనల్ లాంగ్వేజ్ అంటూ లేదన్నమాట. నేషనల్ లాంగ్వేజ్ ఇలా హిందీ, ఇంగ్లీష్, తెలుగు అని చెప్పి ఏది కూడా ఫిక్స్ కాలేదన్నమాట. స్లైడ్ చూడండి. ఇక్కడ ఆర్టికల్స్ ఉంటాయన్నమాట, కేంద్రం మరియు రాష్ట్రానికి సంబంధించినవి. ఆర్టికల్ 343లో ఏముంటుందంటే కేంద్రం యొక్క అధికారిక భాష హిందీ మరియు లిపి దేవనాగరి లిపి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది నేషనల్ లాంగ్వేజ్ కాదు, సెంట్రల్ యొక్క లాంగ్వేజ్ అన్నమాట. నేషనల్ లాంగ్వేజ్ కాదు, జాతీయ భాష కాదు, కేంద్రం యొక్క భాష. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. సో ఇంకో నెక్స్ట్ ఆర్టికల్ 344 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? అధికారిక భాషపై పార్లమెంటరీ కమిషన్ మరియు కమిటీ యొక్క ఏర్పాటు గురించి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అర్థమైంది కదా. అధికారిక భాషపై పార్లమెంటరీ కమిషన్ మరియు కమిటీ యొక్క ఏర్పాటు గురించి ఆర్టికల్ 344 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 345 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? రాష్ట్రాల అధికారిక భాష లేదా భాషల గురించి ఈ ఆర్టికల్ 345 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో రాష్ట్రాలు, ఇది కేంద్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కేంద్రంలో ఉండే అఫీషియల్ లాంగ్వేజ్ గురించి. ఇది 345 ఏమో రాష్ట్రంలో ఉండే అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇంకా ఆర్టికల్ 346 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య లేదా ఒక రాష్ట్రం మరియు మరో రాష్ట్రం మధ్య సమాచార మార్పిడికి ఉండవలసిన భాష గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ కేంద్రం లేదా రాష్ట్రానికి మధ్య ఉండవలసిన భాష లేదా రాష్ట్రానికి మధ్య ఉండవలసిన భాష గురించి ఈ 346 ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ 346 ఆర్టికల్ అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఇంకా ఉన్నాయి ఆర్టికల్స్. ఆర్టికల్ 348 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు శాసనసభ చట్టాలలో ఉపయోగించవలసిన లాంగ్వేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇంకా శాసనసభ, కేంద్రం, రాష్ట్రంలో శాసనసభలు ఉంటాయి కదా, వాటిలో ఉపయోగించిన లాంగ్వేజెస్ గురించి ఈ ఆర్టికల్ 348 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ 350 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? 350A ఆర్టికల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ప్రాథమిక విద్యా దశల్లో మాతృభాషలోనే విద్యా బోధనకు సదుపాయాలు కల్పించాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ప్రాథమిక విద్య ఉంటుంది కదా. ఈ ప్రాథమిక విద్య అనేది 1 నుంచి 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉంటుంది కదా. ఈ విద్య అనేది మన మాతృభాష తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 351 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దాం. హిందీ భాష అభివృద్ధి మరియు వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు. సో హిందీ భాషను అభివృద్ధి చేయడానికి, దాని యొక్క వ్యాప్తికి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల గురించి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అధికారిక భాషా కమిషన్, పార్లమెంటరీ కమిటీలు. అయితే మొదటి అధికారిక భాషా కమిషన్ 1955లో ఏర్పడిందన్నమాట. సో అర్థమైంది కదా. దీని యొక్క చైర్పర్సన్ ఎవరు? బీజీ ఖేర్ అన్నమాట. అర్థమైందా? బీజీ ఖేర్ ఈ మొదటి భాషా అధికారిక కమిషన్ యొక్క చైర్పర్సన్. ఎప్పుడు ఏర్పడింది? 1955లో ఏర్పడింది. ఏమని సిఫార్సు చేసింది ఈ కమిషన్?
ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇంగ్లీష్ స్థానంలో క్రమంగా హిందీని తీసుకురావడం. సో ప్రభుత్వ కార్యకలాపాల్లో హిందీని తక్కువగా యూజ్ చేసి హిందీని ఎక్కువగా యూజ్ చేస్తూ, అంటే ఇంగ్లీష్ని తక్కువగా యూజ్ చేస్తూ హిందీని ఎక్కువగా యూజ్ చేసేలా ఇది రికమెండ్ చేసిందనమాట. నెక్స్ట్ ఇంకో కమిషన్ ఏంటి, 1వ జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఇది 1957లో ఏర్పడింది. ఇది 1955, ఇది 1957లో ఏర్పడింది అన్నమాట, 2 years గ్యాప్తో. దీని యొక్క చైర్పర్సన్ గోవింద్ వల్లభ్ పంత్ గారు. సో జీపీ పంత్ అని కూడా అంటారు అనమాట. దీంట్లో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. ఈ 30 మంది సభ్యులు ఎవరంటే లోక్సభ నుండి 20 మంది, రాజ్యసభ నుండి 10 మంది ఉంటారు. సో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. దీని యొక్క పని ఏంటంటే ప్రభుత్వ పనుల్లో హిందీ పురోగతిని సమీక్షించడం. ప్రభుత్వ పనుల్లో హిందీ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ఎంత అనేది ఇది సమీక్షించడం అన్నమాట దీని యొక్క పని. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి, 1967 అధికారిక భాషా సవరణ చట్టం. దీన్ని హిందీయేతర రాష్ట్రాలు అంగీకరించే వరకు ప్రభుత్వ పనుల్లో ఇంగ్లీష్ వాడకం కొనసాగుతుంది. హిందీయేతర రాష్ట్రాలు అంగీకరించే వరకు ప్రభుత్వ పనుల్లో ఇంగ్లీష్ వాడకమే కొనసాగుతుందన్నమాట. 1950లో ఏమనుకున్నారంటే ఇంకో 15 సంవత్సరాల తర్వాత హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా చేద్దాం అనుకున్నారు. కానీ సౌత్ స్టేట్స్ ఇబ్బంది పడతాయని చెప్పి ఈ ఇంగ్లీష్నే కొనసాగించారన్నమాట. ఇంగ్లీష్నే అంటే ప్రభుత్వ పనుల్లో ఈ ఇంగ్లీష్నే కంటిన్యూ చేశారు. ఇది ఎప్పుడు చేశారు, ఈ అమెండ్మెంట్ 1967లో చేశారన్నమాట. ఈ సౌత్ స్టేట్స్ ఇబ్బంది పడతాయని చెప్పి ఈ ఇంగ్లీష్నే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే ఈ 8వ షెడ్యూల్లో భాషల గురించి ఉంటుందన్నమాట. అయితే 1950 జనవరి 26 కల్లా, జనవరి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి రాజ్యాంగం గుర్తించిన భాషలు 14 అన్నమాట. అర్థమైంది కదా, ఈ డేట్ నాటికి అంటే రాజ్యాంగం అమల్లో వచ్చిన నాటికి మొత్తం 14 భాషలు ఉండేవి. సో ఆ భాషలు అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు అండ్ ఉర్దూ. ఈ 14 భాషలు మన ఈ 8వ షెడ్యూల్లో ఉన్నాయన్నమాట. 14 భాషల్ని ఈ రాజ్యాంగం వచ్చినప్పుడు గుర్తించారు, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు గుర్తించారు. అయితే దీని తర్వాత కొన్ని సవరణలు చేస్తూ ఇంకా కొన్ని భాషలను యాడ్ చేశారన్నమాట. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీని చేర్చారన్నమాట. ఏ ఇయర్లో, 1967లో. సో ఇక్కడ సవరణ కూడా గుర్తుపెట్టుకోండి, 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీని 1967లో చేర్చారన్నమాట. ఇంకొకటి 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో ఈ 3 భాషలను చేర్చారు. అవేంటి, కొంకణి, మణిపూరి అండ్ నేపాలి. 3 భాషలను 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అండ్ నెక్స్ట్ 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, సంతాలి, మైతాలి అనే భాషలను గుర్తించారన్నమాట 2003లో. సో అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. అంటే ఈ క్లాసికల్ లాంగ్వేజ్ అంటే 1500 సంవత్సరాల నుండి 2000 సంవత్సరాల ఓల్డ్ లాంగ్వేజెస్ అన్నమాట. అయితే ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, వీటి గుర్తింపు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో భారత ప్రభుత్వం ఈ హోదాను ప్రారంభించింది. క్లాసికల్ లాంగ్వేజెస్ అనే హోదాను ప్రారంభించింది అనమాట. ఎవరు ప్రారంభించారు, సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన సిఫార్సు ఆధారంగా ఈ లాంగ్వేజెస్ని గుర్తించారనమాట. శాస్త్రీయ భాషల ప్రస్తావన ఈ రాజ్యాంగంలో లేదు. సో అర్థమైంది కదా, ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ అనే ప్రస్తావన మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. నెక్స్ట్ హోదాకు ప్రమాణాలు. అయితే ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ అనే హోదా ఎలా ఇస్తారో ఒకసారి చూద్దాం. ప్రాచీనత, గ్రంథాలు, చరిత్ర 1500 నుండి 2000 సంవత్సరాల నాటిదై ఉండాలి. సో అర్థమైంది కదా, వీటికి ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా రావాలంటే 1500 నుండి 2000 సంవత్సరాల నాటిదై ఉండాలన్నమాట ఆ లాంగ్వేజ్. అండ్ వారసత్వం, తరతరాలుగా విలువైనదిగా భావించే ప్రాచీన సాహిత్యం అనేది ఉండాలి. పురాతన సాహిత్యం లేదా గ్రంథాలు అందుబాటులో ఉండాలి. ఇతర భాషల నుండి అరువు తెచ్చుకున్నవిగా కాకూడదు. అయితే ఈ 2004లో క్లాసికల్ లాంగ్వేజెస్ ని గుర్తించడం స్టార్ట్ చేశారు అని చెప్పాను కదా. 2004లో తమిళాన్ని గుర్తించారనమాట, 2005లో సంస్కృతాన్ని, 2008లో తెలుగు అండ్ కన్నడ. తెలుగుకి 2008లో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అనేది వచ్చిందనమాట. సో 2008లో రెండు లాంగ్వేజెస్కి వచ్చింది, తెలుగు ఇంకా కన్నడకి. 2013లో మలయాళంకి, 2014లో మలయాళం. సో ఇక్కడ మళ్ళీ మలయాళం అని పడింది, ఇది తప్పనమాట. ఇక్కడ ఒడియా అనుకుంటా, ఒడియా లాంగ్వేజ్కి వచ్చిందన్నమాట 2014లో. ఇంకా 2024లో అయితే ఇన్ని లాంగ్వేజెస్కి వచ్చింది. ఆ లాంగ్వేజెస్ ఏంటో ఇక్కడ ఉన్నాయి చూడండి. 5 భాషలకు వచ్చిందన్నమాట. ఈ క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించారు. పాలి, మరాఠీ, ప్రాకృతం, అస్సామీ అండ్ బెంగాలీ భాషలను ఈ 2024లో గుర్తించారన్నమాట. హిందీ దివస్ అయితే ఫస్ట్ సెప్టెంబర్ 14న హిందీ దివస్గా జరుపుకుంటారన్నమాట.
1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ హిందీని అధికారిక భాషగా గుర్తించిన సందర్భంగా ఈ రోజును హిందీ దివస్గా జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రపంచ హిందీ దినోత్సవం. ఇది ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకుంటారు. అయితే జనవరి 9 యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? గాంధీ మన ఇండియాకి తిరిగి వచ్చిన రోజు అన్నమాట. దాన్ని ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారు జనవరి 9ని. 2006లో నాగపూర్లో జరిగిన మొదటి ప్రపంచ హిందీ మహాసభల జ్ఞాపకార్థంగా ఈ రోజును ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. క్విక్ రివిజన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓవరాల్గా డిస్కస్ చేద్దాం మనం. అయితే ఈ రాజ్యాంగం అంటే లాంగ్వేజెస్ గురించి 17వ భాగంలో ఉన్న ఆర్టికల్ 343 నుండి 351 వరకు ఉండే ఆర్టికల్స్ ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. సో ఈ భాషల గురించి ఏ షెడ్యూల్లో ఉంటుందో కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను క్లారిటీగా చెప్పాను. సో 8వ షెడ్యూల్లో ఉంటుందన్నమాట. అయితే దీని మీద వచ్చిన 2 కమిటీలు వచ్చాయి 1955లో అండ్ 1957లో 2 కమిటీలు వచ్చాయని చెప్పాను కదా. మొదటి కమిషన్ దీని యొక్క చైర్పర్సన్ ఎవరు? బీజీ ఖేర్ అన్నమాట. రెండవ జాయింట్ కమిటీ 1957లో వచ్చింది. దీని యొక్క చైర్పర్సన్ గోవింద్ వల్లభ్ పంత్ గారు. అయితే ఫస్ట్ మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటికి 14 భాషలను గుర్తించారన్నమాట. రాజ్యాంగంలో గుర్తించిన భాషలు 14 ఉండేవి. తర్వాత 22 భాషలు అయ్యాయన్నమాట. కొన్ని రాజ్యాంగ సవరణల ద్వారా కొన్ని లాంగ్వేజెస్ని చేర్చడం జరిగింది. దాని ద్వారా ప్రజెంట్ ఇప్పుడు 22 భాషలు ఉన్నాయి. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీని చేర్చారు. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మూడింటిని చేర్చారన్నమాట. కొంకణి, మణిపూరి, నేపాలి అనే లాంగ్వేజెస్ని చేర్చారు. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైతాలి, సంతాలి అనే లాంగ్వేజెస్ని చేర్చారు. నెక్స్ట్ ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదాను 2004లో స్టార్ట్ చేశారన్నమాట. మొత్తం 11 ఉంటాయి. పాతవి తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. తర్వాత కొత్తగా చేర్చినవి 2024లో చేర్చినవి ఏంటి? పాలి, మరాఠీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ. సో అర్థమైంది కదా. 2004 నుంచి స్టార్ట్ చేశారన్నమాట ఈ శాస్త్రీయ భాషలు అనేవి. సో ఇదన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందనే అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఈ వీడియో బాగుంది, నా ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.